హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. దీనిలో మీరు చూసినట్లయితే డాక్యుమెంట్ చెకింగ్ వర్క్ వచ్చి చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అవుతూ ఉంటుంది. పార్ట్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీనిలో మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? దీనిలో మీకు క్లియర్ కట్గా మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏమని కూడా. ఓకేనా? ఫస్ట్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ దీనిలో మీరు ఏం వర్క్ చేయాలని ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. డాక్యుమెంట్స్ రీడ్ చేయాల్సి ఉంటుంది, రిపోర్ట్స్ అలాగే ఫార్మాట్స్ ఆర్టికల్స్ రివ్యూ చేయాల్సి ఉంటుంది, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, డేట్స్ నేమ్స్ డీటెయిల్స్ అలాగే క్లాసిఫై చేయాల్సి ఉంటుంది, గైడ్లైన్స్ ఫాలో అయ్యి అనోటేషన్ చేయాల్సి ఉంటుంది. బేసిక్లీ ఏఐ సిస్టమ్కి డాక్యుమెంట్స్ ఎలా అండర్స్టాండ్ చేయాలో ట్రైన్ చేసే వర్క్ లాంటిది ఫ్రెండ్స్. ఓకేనా? దీనిలో మీకు క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ కంపల్సరీ వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే దీనిలో ఇప్పుడు ఒకసారి స్కిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. దీనిలో మీరు చూసినట్లయితే రీడింగ్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది, బేసిక్ ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది, డీటెయిల్స్గా మీరు అబ్జర్వేషన్ చేసే హ్యాబిట్ ఉండాల్సి ఉంటుంది, ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాల్సి ఉంటుంది, సెల్ఫ్ డిసిప్లైన్ అయితే ఉండాల్సి ఉంటుంది, గైడ్లైన్స్ ఫాలో చేసి పేషెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి ఉంటే మీరు ఈజీగా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ వర్క్ చేయాలనుకుంటే ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మొబైల్లో డెస్క్టాప్ మోడ్తో కొన్ని టాస్క్లు అయితే చేయొచ్చు, కానీ మెయిన్లీ దీన్ని మీరు పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే మీరు వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని మీకు టైమింగ్ చూసినట్లయితే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అవుతూ ఉంటుంది. అంటే మీకు ఇష్టం వచ్చిన అవర్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. రిమోట్ వర్క్ ఫ్రెండ్స్. ఓకేనా? క్లియర్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది రిమోట్ వర్క్ అని. ఓకేనా? అంటే మీరు ఇంటి నుంచి మీరు వర్క్ చేసుకోవచ్చు. వీక్లీ పేమెంట్స్ అవుతూ ఉంటుంది. ఓకేనా? క్లియర్గా అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలో ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ బిఫోర్ వీడియోలో ఎలా అప్లై చేయాలో కూడా సేమ్ కంపెనీ కాబట్టి అలైనర్ కంపెనీ నుంచి మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. బిఫోర్ ఎలా రిజిస్టర్ చేయాలో చూపించడం జరిగింది. ఆ వీడియో అయితే చూడండి. తర్వాత దీనిలో మీరు ఎలా అప్లై చేయాలో కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు డాక్యుమెంట్ రివ్యూ స్పెషలిస్ట్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. హవర్లు మీకు ఈ అమౌంట్ కూడా పే చేయొచ్చు మీరు కనుక సెలెక్ట్ అవుతాయి. ఓకేనా? రిమోట్ అని ఇవ్వడం జరిగింది, ఫ్రీలాన్స్ అని ఇవ్వడం జరిగింది, జనరల్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లెక్సిబుల్ అవర్స్, రిమోట్ వర్క్, వీక్లీ పేమెంట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు టైప్ చూస్తే హవర్లీ కాంట్రాక్ట్ బేస్ ఫ్రెండ్స్. ఓకేనా? అంటే మీరు ఎన్ని అవర్లు మీరు వర్క్ చేస్తే దాన్ని బట్టి మీకు పేమెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ మీకు ఏదైతే అప్లై నవ్వు అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేసి కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయొచ్చు. లేదు ఆల్రెడీ మీకు లింక్డ్ఇన్ ఉంటే కంటిన్యూ విత్ లింక్డ్ఇన్ మీద క్లిక్ చేయండి. నేనైతే కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేస్తున్నా. కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మన మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మెయిల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ మీకు స్టెప్స్ చెప్పాను కదా బిఫోర్ అయితే ఎలా రిజిస్టర్ చేయాలన్నట్టు. ఆల్రెడీ నేను ఇదే కంపెనీలో అలైనర్ కంపెనీలో బిఫోర్ జాబ్ కూడా అప్లై చేశాను కాబట్టి రిజిస్టర్ మనకు ఆ ప్రాసెస్ చూపించదు. ఇక్కడ మీకు కార్డ్స్లో ఇస్తాను, మీకు థంబ్నెయిల్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎలా రిజిస్టర్ చేయాలని కూడా చూపించాను. ఒకసారి మీరు చూడండి. ఇక్కడ మీరు డాక్యుమెంట్ రివ్యూ స్పెషలిస్ట్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను ఇక్కడ అప్లై చేశాను కాబట్టి అప్లైడ్ అని వస్తుంది. మీకు ఇలా అప్లై అని కనిపిస్తుంది. అప్లై మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ అప్లై అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా జాబ్స్ అవుతుంది, మీరు చూసి మీకు ఏది సూటబుల్ అవుతుందో దాని మీద అప్లై మీద క్లిక్ చేసి సపోజ్ ఇక్కడ అప్లై మీద ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అవుతా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే మీరు అప్లై అయితే సక్సెస్ఫుల్గా అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. కొన్ని టెస్ట్లు వెరిఫికేషన్ అవుతూ ఉంటుంది. ఈ వెరిఫికేషన్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎలా కొన్ని టెస్ట్లతో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చెక్ యువర్ కెమెరా కనిపిస్తుంది కదా, మనది ఏదైతే కెమెరా ఉందో ల్యాప్టాప్లో దాని తరపున ఓపెన్ అవుతుంది. మనం ఏదైతే టెస్ట్ కంప్లీట్ చేస్తామో ఆ టెస్ట్లన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఎలా అప్లై అయితే ఇలా సక్సెస్ఫుల్గా అప్లై అయితే అవడం జరుగుతుంది. ఏదైతే మన టెస్ట్లన్నీ వస్తుందో ఆ టెస్ట్లు కంప్లీట్ అవుతేనే మనకు అప్లై అయితే రావడం జరుగుతుంది. విత్ ఇన్ 1 వీక్ టు 20-25 డేస్ అయితే టైం అయితే తీసుకుంటుంది. మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయితే మీకు మళ్ళీ ఒక హెచ్ఆర్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. దాంట్లో కొన్ని టెస్ట్లు అవుతూ ఉంటుంది. టెస్ట్లు కంప్లీట్ అయిన తర్వాత మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అలాగే మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.